5 సంవత్సరాల మొక్క ఇది. పంటకొచ్చింది ఇలా తీసేశారు. 5 సంవత్సరాలు మొత్తం ఇదంతా అలాగే తీసేశారు మొక్కలు ఇవన్నీ. మొక్క ఇలా ఉన్నది, ఇలా చేతికి వచ్చిన పంటను అలా తీసేశారు. కొట్టేసి మరి మొక్కలు మొత్తం పంట నష్టాన్ని చేసేసిరాయా. భూమి ఎంత పోయింటుంది అంటే ఈ భూమి అంతే ఇప్పుడు ఇంచుమించు ఒక 5 ఎకరాలు దగ్గర పోయినారయ్యా. కాఫీ తోట ఉందా? కాఫీ తోట ఉన్నది. పంట ఫలితాము తీసుకున్నారంటే కూడా పంట ఫలితాలు తీసుకోకుండానే కొట్టేస్తున్నారయ్యా. నష్టపరిహారం ఎవరిస్తున్నారు? అదే మా పంచాయతీ ప్రెసిడెంటు తర్వాత కంట్రాతి మాట్లాడారయ్యా. ఏం పేరు ప్రెసిడెంట్? ప్రెసిడెంట్ పేరు సంజీవ. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మీకు రోడ్డు స్టార్ట్ చేయకముందు మీతో కలిసి ఏమైనా సరే మీటింగ్ పెట్టారా? అంటే ఇలాగా రోడ్డు పడుతుంది, మీకు నష్టపరిహారం ఇప్పిస్తాం, భూమి ఇస్తాం అన్నట్టు ఏమైనా చెప్పారా? చెప్పారు అంటే ఆ కింద పక్క ఊరు వాడు మటుకు చెప్పారా? అక్కడ కాదు, ఇప్పుడు ఆ కాఫీ తోటకి ఆ కాఫీ తోట మీద ఆధారపడి మీరు బతుకుతున్నారు కదా, మరి మిమ్మల్ని సంప్రదించారా అంటున్నా. అదే మా మీద ఎవ్వరు ప్రెసిడెంట్ అంతా అస్సలే పట్టించుకుంటారు. మరి ఇందులో జిరాయితీ పట్టా ఉంది, ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఉన్నాయి. అలాగే ఒక 15 సంవత్సరాల 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి సాగుబడి చేసే కాఫీ తోట ఉంది. మరి దీనికి రోడ్డు అయితే వచ్చింది అనేసి సర్పంచ్ కొడుకు సాగిన సంజీవ్ చెప్పడం జరిగింది. మరి రోడ్డు వేయడం అందరికీ ఉపయోగకరమే, మేము ఎవరం కూడా ఇబ్బంది పెట్టడం కాదు. కానీ రైతుల సైడ్ నుండి మరి పంట ఫలసాయం పోతుంది, ప్లస్ భూమి పోతుంది. కాబట్టి రైతులను స్టేట్మెంట్ తీసుకొని రైతు యొక్క అంగీకారం తెలుసుకొని పంట ఫలసాయం పోయినందుకు లోపమో తెలియదు, మరి ఎవరి లోపమో తెలియదు. ఒక రోడ్డు స్టార్ట్ చేసినప్పుడు మరి ఆ రోడ్డుకి ఏ విధి విధానాలతో అయితే రోడ్డు చెయ్యాలో ఆ విధంగా చెయ్యాలి. అది కాకుండా ఫస్ట్ ఒక రోడ్డు కొట్టడం, మళ్ళీ అది నచ్చకపోతే వేరే కాఫీ తోట నుండి మళ్ళీ రోడ్డు కొట్టడం, అది నచ్చకపోతే వేరే రోడ్డు నుండి కూడా 3 రకాలుగా మరి రోడ్డు కొట్టడం అయితే జరిగింది. దానివల్ల ఒక రైతులు మరి ఎంత దారుణంగా దెబ్బతిని ఉంటారో మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే కాఫీ పంట అనేది ఈ డిసెంబర్ నెలలో నవంబర్ నెలలో మాత్రమే ఉంటుంది. ఈ 10 రోజులు పోతే కాఫీ పండు కాదు కదా, దాని తొక్క కూడా ఆ రైతు చేతిపాటుకి రాదు. నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వారికి, ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఎండిఓ ఆఫీస్ వారికి మరి పంపించడం జరిగింది. మరి ఇప్పటికైనా సరే వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోతే ఖచ్చితంగా మరి ఎవరిని తిరగనివ్వకుండా కూడా మాన్లు కొట్టేసి మళ్ళీ కాఫీ తోట పెంచుకోవడం మళ్ళీ జరుగుతుంది. ఖచ్చితంగా నష్టపరిహారం ఇప్పించాలి. లేదనుకుంటే మాత్రం మా రోడ్డు కానీ మేము అడ్డువారం కాము. రోడ్డు ఒకవేళ వేసినా సరే జనాలు ఈ రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోతే మళ్ళీ మొక్కలు ఉడుచుకొని ఎంతవరకు అయితే కాపును వస్తుందో అంతవరకు కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా రైతులకి నష్టపరిహారం ఇస్తూనే ఉండాలి. లేదనుకుంటే మాత్రం ఒప్పుకునేదే లేదు. ఎందుకంటే రోడ్డు వేసేటప్పుడు రైతులు పర్మిషన్ ఉండాలి, రైతులు ఒప్పందం తీసుకోవాలి. మీరు ఒక మీటింగ్ పెట్టాలి, ఒక సమస్యని ప్రెజర్ చేసి ఇప్పుడు ఆ ఊరు వాళ్ళని మీకు రోడ్డు ఆపేస్తాను, ఇది ఆపేస్తున్నారు, కించవాళ్ళు పొట్టుపడాలి రోడ్డు ఆపేస్తున్నాడని కిందకి జనాల చేత సంజీవ్ అనే సర్పంచ్ కొడుకు సంజీవ్ ఈ కుటుంబాల మీద కుసుకాల్పడం జరుగుతుంది. మరి కోపగొట్టువాడైతే ఏం చేసుకుంటారు, దెబ్బలాటలు కుమ్ములాటలు మాత్రమే జరుగుతాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎస్ఐ గారు కూడా మేము చెప్పడం జరిగింది. మరి ఆ ఊరు వాళ్ళు కిందంగి వాళ్ళు వచ్చేసి ఏమై పొట్టుపడాలి రోడ్డు ఆపేస్తున్నావు, నీ ఇష్టం అయిపోయిందని వీళ్ళ మీద కుటుంబాల మీద తిరగబడ్డం. దీనికి ముఖ్య కారకుడు సర్పంచ్ కుమారుడైన సంజీవే దీనికి ముఖ్య కారకుడు. ఎందుకంటే ఇక్కడ రైతులతో కూర్చోకుండా మళ్ళీ రోడ్డు ఆపేస్తున్నారని కిందకి జనాలందరిని తీసుకొచ్చి వీళ్ళ మీద ఎక్కించడం, వీళ్ళ మీద ప్రెజర్ పెట్టి మళ్ళీ ఇంకోటి చేయడం అలా తప్పుదారిని పట్టిస్తున్నారు. మరి దయచేసి అధికారులు అయితే, కలెక్టర్ అయితే, పిఓ గారు అయితే, ఎంఆర్ఓ గారు అయితే, ఎండిఓ గారు అయితే, పంచాయతీ సెక్రటరీలు అయితే, ప్రతి అధికారి కూడా రైతుల్ని కళ్ళకి మభ్యపెట్టేసి కారం కొట్టేసి రోడ్లు వేస్తానంటే
ఇక్కడ రైతులతోటి అసభ్యకరమైన మాటలు, అంటే మేము మా ఫోన్ వీళ్ళ దగ్గర ఫోన్లు లేవు, రికార్డు లేదు అనేసే కదా ఈ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇలా తవ్వెత్తున్నారండి, రోడ్డు ఇలా ఆపండి, ఇలా చెయ్యండి అన్నప్పుడు అసభ్యకరమైన మాటలు, మళ్ళీ ఆ జేసీబీ తోటి మేము గుద్దెత్తామనడం, అసభ్యకరమైన మాటలు చాలా ఉన్నాయి. ఇలాంటి మాటలతోటి కాంట్రాక్ట్ ఈరోజు రోడ్డు వేసుకొని డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మేము స్వతంత్రం రాకముందు నుండి వీళ్ళందరూ ఇక్కడే బతికి ఇక్కడే జీవనోపాధి సాగించినటువంటి రైతులు మరి పొట్ట కొడుతుంటే అధికారులు అలా కళ్ళప్ప చూస్తున్నారే తప్ప ఇమీడియట్లీ యాక్షన్ తీసుకునే అనే విధానం అయితే లేదు. నా ఉద్దేశం అయితే ఒకటే, సర్పంచ్ కొడుకు సంజీవ్ ప్లస్ ఇంజనీరింగ్ సైడ్ అధికారి డిఏ అయితే కానీ జేఏ అయితే కానీ ఖచ్చితంగా దీనికి బాధ్యులు వీళ్ళిద్దరు మాత్రమే. పై అధికారులు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, బాధ్యులు మాత్రం వీళ్ళిద్దరే. ఎన్ని రకాలుగా రోడ్లు వేయాలి, ఎంత కాఫీ తోట పోగలన్నది ముఖ్యమైన సమస్య. ఇంచుమించు కానీ 7 ఎకరాలు 6 ఎకరాలు సుమారుగా నష్టపోయారు. దీనికి మాకు కింద నుండే రైతులతోటి భూములతోటి ఆ రేటు ఉంది, సెంటు ఇంత ఉందని మేము అడగట్లేదు. వీళ్ళు కడుపులు కొట్టారు కాబట్టి, నోట్లో ముద్ద మీరు కొట్టారు కాబట్టి మీరు 20 లక్షలు ఇచ్చినా తక్కువే, 30 లక్షలు ఇచ్చినా తక్కువే. ఎందుకంటే ఈ మొక్క పెంచి మళ్ళీ ఆడు పంట ఫలసాయం తినాలంటే ఆ మనిషి చచ్చిపోతున్నాడో బతుకుతున్నాడో అధికారులు మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మాత్రం పంట పాడు చేసి మీరు ఎలా చేస్తారన్నది మాకు ఉదాహరణగా మేము చెప్తున్నాము. దయచేసి అధికారులందరూ మా మాట విని, మా మొర విని, రైతుల మొర విని ఖచ్చితంగా మరి మా నోట్లో ముద్ద కొట్టొద్దని మేము చెబుతున్నాము. ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చేదాకా కూడా మరి రోడ్డు వేసే ప్రసక్తి లేదు. మీరు ఇంకోలాగా అనుకున్నా, ఇంకో రకంగా అనుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆ దెబ్బ తిన్నవాడికే తెలుస్తుంది. కానీ మీరు చక్కగా కుర్చీలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని చూసేసి పోయిందిలా అనుకుంటే మాత్రం మేము దానికి ఒప్పుకుంటే లేదు. లేదంటే జైలు డీలు మీరే వచ్చి 5 సంవత్సరాలు మాకు మొక్క పెంచేసి అప్పచెప్పండి, అప్పుడు రోడ్డు వేసుకోండి. దాని ఖర్చు, దాని విలువ ఏంటో మీకు కూడా తెలుస్తుంది. దయచేసి మాకు నష్టపరిహారం ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా ఎటువంటి బాధ లేకుండా ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా జిల్లా కలెక్టర్ గారికి, పిఓ గారికి, అలాగే సబ్ కలెక్టర్ గారికి, కొయ్యూరు ఎంఆర్ఓ గారికి, పత్రికా సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.